బ్రో మీ పేరు? నాగేంద్ర, నేషనల్ స్టార్ నాగు అని అందరికి తెలుసు నా పేరు. సో బ్రదర్, ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ అయింది ప్రభాస్ ది. సో సినిమా చూసిరా మీరు? చూసాను. నేనైతే ప్రభాస్ ఫ్యాన్ కాదు యాక్చువల్ గా. నేను ఒక మూవీ లవర్ గా, ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ప్యాషన్ తో ఉన్న కాబట్టి వచ్చాను. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టి వచ్చాను, ఎందుకంటే ట్రైలర్ ఇవన్నీ చూసి. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ మించేలాగా ఉంది. ఎందుకంటే ఆ డీటెయిలింగ్, ప్రతి డీటెయిలింగ్, డైరెక్టర్ చూపించిన డీటెయిలింగ్ అనేది అసలు భాగవతం, మహాభారతం, రామాయణం ఇలాంటివి ఏం తెలియకపోయినా కూడా మహాభారతంలో క్యారెక్టర్స్ అన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు, అసలు ఏం తెలియకపోయినా అర్థమయ్యేటట్టు 2-3 క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా ప్రతి డీటెయిలింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం స్లోగా ఉంది అనిపిస్తుంది, ఎందుకంటే సెటప్స్ చేసుకున్నారు. సెటప్స్ చేసుకున్న ప్రతి క్యారెక్టర్ కి సెకండ్ హాఫ్ లో మొత్తం పే ఆఫ్స్ ఇచ్చారు. అండ్ ఎలివేషన్ సీన్స్ కి వచ్చేసరికి మనకి ఇప్పుడు దాకా TFI లో రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరిని మించేలాగా ఉన్నాయి ఎలివేషన్స్. ఇతని ఎలివేషన్స్ అనేది అంత అంటే మనకి క్యారెక్టరైజేషన్ కూడా ప్రతిదీ చాలా డీటెయిల్ గా మనకి స్క్రీన్ ప్లే అనేది చూపించారు అనమాట. తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అంత లేదు అనుకునేవారు ఎవరైనా. కానీ ఇప్పుడు TFIకి ఇంకొక అనుమతి దొరికింది, విఎఫ్ఎక్స్ లో కానీ, ఎలివేషన్స్ లో కానీ, డైరెక్షన్ లో కానీ, స్టోరీ టెల్లింగ్ లో కానీ, స్క్రీన్ ప్లే లో కానీ, ప్రతి దాంట్లో. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి ఫస్ట్ రిలీజ్ అయిన 2 సాంగ్స్ ఏముందిలే అని అందరు ఫీల్ అయ్యారు. కానీ మూవీలో వచ్చేసరికి అవి ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి, అవి డిస్టర్బ్ చేయవు మనకి. అండ్ బీజిఎం వచ్చేసరికి ఇంకా సీన్ ని ఎలివేట్ చేయడానికి 100% యూజ్ అయింది. ఆ బీజిఎం లేకపోతే ఆ సీన్ అంత ఎలివేట్ అవ్వకపోయి ఉండొచ్చు. అండ్ క్యారెక్టర్స్ వచ్చేసరికి మనకి అశ్వత్థామ క్యారెక్టర్ మనకి అప్పట్లో అంటే 8 feet 10 feet ఉండేవారు, అలాగే చూపించారు, అలాగే మెయింటైన్ చేశారు. ప్రభాస్ గారిని వీళ్ళందరినీ కూడా మనకి 6 feet ప్రెసెంట్ ఎలా ఉన్నారు అలాగే చూపించారు. ఆ స్క్రీన్ ప్రెసెన్స్ అనేది అశ్వత్థామ గారు అలా వస్తుంటే అబ్బా, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అబ్బా మైండ్ పోతుంది. ఇంకా ప్రభాస్ గారు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా పెద్దగా ఉన్నాయి యాక్షన్ సీక్వెన్సెస్. కానీ చూసేసరికి అప్పుడే అయిపోయా, ఇంకా ఉంటే బాగుంది అనిపించేది. అంత అంటే నార్మల్ ఆడియన్స్ కూడా అంత ఎంకరేజ్ చేసేటట్టుగా, అంత గూస్ బంప్స్ వచ్చేటట్టుగా బాగా డైరెక్ట్ చేశారు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మనకి. సో మళ్ళీ దీంట్లో కమల్ హాసన్, ఎవరు అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. సో వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎట్లుంది ఈ సినిమా? ఇందులో మనకి కమల్ హాసన్ గారిది చాలా అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్, కాకపోతే ఉండేది ఒక 10 minutes వరకు ఉంటుంది. కాకపోతే నెక్స్ట్ వచ్చే సీక్వెన్సెస్ లో ఉంటది అనేసి మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అంటే అది లేకపోతే సినిమా లేదు. అలాంటిది సెకండ్ హాఫ్ మొత్తం అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. ప్రభాస్ గారిని కూడా డామినేట్ చేసేంత స్క్రీన్ ప్రెసెన్స్ టైం ఉంది. అండ్ అలాగే తన స్క్రీన్ ప్రెసెన్స్ తో డామినేట్ కూడా చేశారు ప్రభాస్ గారిని. మళ్ళీ ఈ సినిమాలో లాస్ట్ లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారని చెప్పారు. మళ్ళీ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా ఎట్లుంది? విజయ్ దేవరకొండ గారిది 2 minutes జస్ట్ విల్లేసేది 2 డైలాగ్స్ ఉంటాయి. కానీ ఆ 2 డైలాగ్స్ కూడా మైండ్ పోతుంది అసలు. ఆ వచ్చే బీజిఎం తో, ఆ ఎలివేషన్, విజయ్ దేవరకొండ గారు వచ్చి అలా రథం మీద బాణ వేస్తుంటే 2 డైలాగులు చెప్తుంటే అబ్బా అంటే ఎక్కలేని క్యాస్ట్ మొత్తం ఉంది. అంటే ఇది స్పాయిలర్ అవ్వచ్చు, ఆల్రెడీ రిలీజ్ చేసింది విజయ్ దేవరకొండ గారు, ఇంకా మనకి అనుదీప్ గారు, ఫరీ అబ్దుల్లా గారు, ఎంత రాజమౌళి గారు. అబ్బా రాజమౌళి గారు వచ్చినప్పుడు అయితే అబ్బా అంటే అది ఒక సెటరికల్ గా నువ్వు మళ్ళీ దొరుకుతావు కదా, అప్పుడు నీకు చెప్తాను అసలు వదల్లో, అంటే మళ్ళీ ఇంకో సినిమా తీస్తే నిన్ను వదలను, ఇంకా నేను ఎవరికి పంపించను అన్నట్టుగా ఆ సెటరికల్ గా ఒక కామెడీగా. అండ్ ప్రభాస్ గారిని ఒకప్పుడు ఎప్పుడో చూసాం డార్లింగ్, ఆ టైంలో బుజ్జిగాడు ఒక కామెడీ యాంగిల్, ఒక లవర్ బాయ్ యాంగిల్. ఆ తర్వాత మళ్ళీ ఇదే సినిమాతో మనకి కామెడీ యాంగిల్ అవనివ్వండి, యాక్షన్ సీక్వెన్సెస్ అవనివ్వండి, మనకి నాగశ్విన్ గారు ఎక్సలెంట్ చూపించారు. ఒక ప్రభాస్ ఫ్యాన్ బాయ్ అయితే ప్రభాస్ గారిని ఈ సినిమా చూస్తే చాలు, ఫుల్ మీల్స్ సరిపోద్ది. చాలా బాగుంది సినిమా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.